బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం 37 మంది యాత్రికులు ఉన్నారు. వీరిలో 15 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. ఘటన స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం. ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నంద ఫోన్లో అందిస్తారు. నంద, బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుసాయి? అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్లోనైతే ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ బస్సుగా కూడా చెప్పుకోవచ్చు. రాజ్ న్యూస్ లోని ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అక్కడ తోటి ప్రయాణికులు తమతో ట్రావెల్ చేసిన ప్రయాణికులు ఒక్కసారిగా విగత జీవులైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఆ లోయలోంచి బయటికి తీసుకొస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద. అది హృదయ విదారక ఘటనగా కూడా మనం పేర్కొనొచ్చు. ముఖ్యంగా దైవ దర్శనానికి వెళ్ళి దైవంలోనే కలిసిపోయిన ఘటన ఇట్లా జరగడం అనేది తోటి ప్రయాణికుల్లోని అలాగే వారి బంధువుల్లోని కూడా తీవ్ర అనిశ్చితి లోనైంది. ప్రస్తుతానికి ప్రమాద స్థలానికి ఇప్పుడే అధికారులందరూ వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చింతూరు అంటే అల్లూరు జిల్లాలో డెడ్ ఎండ్ లో ఉన్న మారేడుమిల్లి, ఎందుకంటే అది బాగా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, అందులోని మంచు తోటి ఉండే ప్రాంతం అయిన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే హఠావుతున్న సంఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల్లో మిగిలిన ప్రయాణికులు అలాగే అటువైపు వెళ్తున్న లారీలోనే ఉన్న క్లీనర్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎవరైతే చనిపోయారో వారి మృతదేహాల్ని ఆ లోయలోంచి తీసి బయట రహదారి మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడొచ్చు. ఓవరాల్ గా చాలా హృదయ విదారక ఘటన. ఇప్పుడు దైవానుగ్రహానికి వెళ్లి ఒక్కసారిగా దైవంలోనే కలిసిపోయిన ఘటన ఇలా జరగడం అనేది తోటి ప్రయాణికుల్లోని బంధువులు కూడా తీవ్ర అనిశ్చితిగా ఉన్నది. ముఖ్యంగా మనకున్న సమాచారం మనకి ఇప్పటికీ 10 మంది వరకు చనిపోయి ఉంటారని తోటి ప్రయాణికులు అంచనా వేస్తున్నారు. అయితే మరిన్ని మృతదేహాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం బస్సులోని ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న దానిపైన అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒక ప్రైవేట్ బస్సులో నుంచి దైవ దర్శనానికి ఇటు కొత్తగూడెం మీద నుంచి అన్నవరానికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా మారేడుమిల్లి ప్రాంతం అంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అవడం, అది కూడా అక్కడ సింగిల్ రోడ్డు. ఈ టైంలోనే ఇది మంచు బాగా కురిసే టైం కాబట్టి ఇది అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ముఖ్యంగా డ్రైవర్ ఏమైనా నిద్రమత్తుల్లోకి జారుకోవడం వల్ల, లేకపోతే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ యొక్క మంచు కప్పుకొని ఉండడం వల్ల, రోడ్డు కనిపించకపోవడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందా అన్న దానిపైన ఇప్పటికే అధికారులు అయితే దీని మీద పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సహాయ చర్యల్లో భాగంగా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులందరూ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా బస్సు పూర్తిగా లోయలో బోల్తా పడిపోయిన నేపథ్యంలో వాటిని కిందకి దించే ప్రయత్నంలో భాగంగా క్రేన్స్ అవి కూడా అక్కడికి తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చక్రి, నందా, ఈ బస్సు ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? ఒక డ్రైవర్ ఉన్నారా లేక ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా? వారి పరిస్థితి ఏంటి నందకుమార్? అంటే మనకున్న సమాచారం మేరకు ఇది ప్రైవేట్ బస్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్క ప్రైవేట్ బస్ కి కూడా ఒక డ్రైవరు అలాగే దీనికి ఒక స్టెప్నీ డ్రైవర్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కంటిన్యూగా ఒక డ్రైవర్ తోటే బస్సు అనేది నడపడం కష్టం కాబట్టి ఇద్దరు డ్రైవర్లు ఉండే అవకాశం ఉంది. కేవలం నిద్రమత్తులోనైనా లేదా ఈ యొక్క వాతావరణం పూర్తిగా, ఎందుకంటే అల్లూరు చింతూరు ఏరియా అనేది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అవడం, బాగా మంచు కురిసే ప్రాంతం. ప్రస్తుతానికి ఇప్పుడు సింగిల్ డిజిట్ లో కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో
ఒక్కసారిగా రోడ్డు కనపడకపోవడం వల్ల, ఎందుకంటే నిన్న కూడా ఈ అల్లూరు జిల్లా ప్రాంతంలోనే విశాఖపట్నానికి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కూడా ఈ మంచు పొరల నుంచి ఈ కార్లు తీసుకువెళ్తున్నప్పుడు రోడ్డు కనిపించక కూడా పెను ప్రమాదం జరిగి ఒకళ్ళు చనిపోయి అలాగే ముగ్గురు కూడా క్షతగాత్రులు అయ్యారు. అది మరొక ముందే ఇది ఇంకొక ఘటన కూడా అదే ప్రాంతంలో అదే జిల్లాలో జరగడం అనేది కూడా కొంత మేరకు ప్రయాణికుల్లో ఒక తీవ్ర అనిశ్చితిగా ఉన్నది. ఏదైనప్పటికీ కూడా పర్యాటక శాఖ అధికారులు ఇటువంటి బస్సులు వెళ్లేటప్పుడు కంపల్సరిగా వాష్ అండ్ మూవ్ ప్రోగ్రామ్ చేస్తూ పంపించినట్లయితే కొంత మేరకు ఇటువంటి ప్రమాదాలు తగ్గే అవకాశం చాలా వరకు ఉన్నది. రోడ్డు ప్రయాణికులే తమతో ట్రావెల్ చేసిన వారు చనిపోవడంతో అక్కడ ఒక్కసారిగా ఆ మహిళలు పిల్లలు అందరూ కూడా తీవ్ర అరణ్య రోదన కింద మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా అధికారులు ప్రస్తుతానికి అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రైవేట్ హాస్పిటల్కి అలాగే దగ్గరలో ఉన్న పిహెచ్సిలకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియని ఒకే అనిశ్చితి టైంలోని ఇటువంటి ప్రమాదం జరగడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు ఉన్నారు. చెప్పి నందకుమార్, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? చింతూరు మారేడుమిల్లి అనేది బాగా ఏజెన్సీ ప్రాంతం. ఎందుకంటే పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఇటు ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ అటువైపు నుంచి కూడా పర్యాటకులు ఎక్కువగా పోయే ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ప్రకృతి అందాలను వీక్షించేటందుకు అలాగే జలపాతాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా చూసే ప్రాంతం కాబట్టి మారేడుమిల్లి అనేది బాగా పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కూడా ఆ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది. కానీ అక్కడ సింగిల్ రోడ్డు ఉండడం, పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఇట్లాగా ట్రావెల్ చేయడం వల్లే మొత్తానికి ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా మనం స్పష్టంగా తెలుస్తోంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యంగా అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా ఎక్కడ ఈ యాక్సిడెంటల్ ప్రోన్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయో అక్కడ ఈ యొక్క సిగ్నల్స్ పెట్టే విధంగా అలాగే ఆ బోర్డ్స్ పెట్టి వాటిని నివారించే దిశగా ప్రయత్నాలు కూడా చేయాలి. ఏదేమైనా మొత్తం ఓవరాల్ గా ప్రస్తుతానికి అల్లూరు జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు ఈ యొక్క ఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందనే చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి చలికాలం అలాగే దేవాలయాల దర్శనం నిమిత్తం ఫ్యామిలీస్ తో వెళ్తున్న ఇటువంటి ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా ఇలా జరగడంతో కొంత మేరకి ఇటు ఎవరైతే బస్సు నిర్వాహకులు వీళ్ళందరూ కూడా బస్సు ఫిట్నెస్ ఇటువంటి ఏరియాల్లోకి వెళ్ళేటప్పుడు బస్సు తాలూకా ఫిట్నెస్ ని కూడా చాలా క్లియర్ గా చెక్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా దీనిపైన ప్రభుత్వం కూడా చాలా అనిశ్చితికి బాధకి లోనైంది. అయితే క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించే దిశగా అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ నందకుమార్.